మేము ప్రేమకడలనే ఒక చిన్న ప్లాన్ చేశాము. ఈరోజు వచ్చేసి కొత్త సంవత్సరము, మా కొత్త వాళ్ళందరినీ మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఈరోజు మేము మీ ప్రజల ముందర మేము టీజర్ లాంచ్ చేసుకున్నాము. మా టీజర్ ను చూసి అందరూ ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అన్నారు. మీరు ఇందాక చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, మీ చిన్న సినిమాలని ఎవరు ఆదరించట్లేదు అని. పెద్ద ప్రొడ్యూసర్లు ఏమో దిల్ రాజు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు చిన్న సినిమాలని మేము ఆదరిస్తాం, మా దగ్గరికి రండి అని ఓపెన్ స్టేట్మెంట్స్ చాలా మంది ఇచ్చినారు, హీరోస్ కూడా. మీరు ఎందుకు వాళ్ళ దాకా రీచ్ అవ్వలేకపోయారు? మేము అక్కడికి దాకా రీచ్ కావడానికి మేము ఒక సాధారణమైన 700 రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్టులమన్నా. ఎందుకంటే ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చామన్నా, కానీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగే మిగిలిపోవాలని రాలేదు, బట్ ప్రయత్నం చేయాలని వచ్చాము. ఇక్కడ మాకు దారులు దొరకలేదు. అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సాధారణమైన హీరోతో ఫోటో దిగాలన్నా గానీ వాళ్ళ అసిస్టెంట్ అడగాలి, లేదంటే బౌన్సర్లను అడగాలి. ఆ సిచ్యువేషన్ లో ఉన్నదన్న ప్రజెంట్. అలాంటిది మమ్మల్ని నమ్మి మా కంటెంట్ మేము నమ్మగలం, ఎందుకంటే అది మాకు తెలుసు కాబట్టి. అలాంటిది సిచ్యువేషన్ లో ఉండి మాకు వేరే వాళ్ళు ప్రొడ్యూసర్ చేస్తారనే ఒక నమ్మకాలు లేకనే ఈరోజు మా స్థాయికి మేము ఎంత పెట్టగలమో అంత బడ్జెట్ పెట్టుకొని ఇక్కడైతే హైదరాబాద్ లో సిటీలో చేయలేము కాబట్టి మా సొంత ఊరికి కడపకి వెళ్ళి మేము సినిమా షూటింగ్ మొత్తం అక్కడ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ కు వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటున్నాం అన్న. అలాగే చిన్న సినిమాని ఆదరించట్లేదు అని మీరు అంటున్నారు. చిన్న సినిమాని మైత్రి మూవీస్ మేకర్స్ గానీ, సూపర్ రాజా సినిమాని అలాంటి ఆదరించారు. ఎందుకు అతను చేసిన ప్రమోషన్స్ కానివ్వండి, అతని సినిమా మీద పెట్టి. కానీ ప్రేక్షకులు సినిమా హాల్కి వెళ్ళిన ఒక ప్రీడేక్ డార్మా ఉంది, కంటెంట్ లేదు, అలా ఊహిస్తున్నారు. మీ సినిమా కూడా అలా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానన్నా, మన ఇంట్లో అన్నం చేసుకుంటామన్నా, కర్రీ చేస్తాము. నలుగురికి ఏమైతుందంటే ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరు తింటారు, ఒకరు తినరు. అలాంటిది నాకు నమ్మిన చేసి కంటెంట్ ని మీ అందరినీ మెప్పియాలంటే కష్టం అన్న. ఎందుకంటే నేను ఒకటే చెప్పగలను, నా నమ్మకంతో చేశాను. ఇప్పుడు ఈరోజు 10 మంది ఉన్నారు, ఇందులో 10 మంది నన్ను అందరు సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు. అలాగే చేసిన పెద్ద రాజమౌళి సార్ లాంటి వాళ్ళే ఈరోజు అందరూ మెచ్చుకుంటున్నారు. అలా అని చిన్నోళ్ళు కాదని చేయట్లేదన్న. వాళ్లకు శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే చేశారు. అలాగే మా శక్తి ఎంతవరకు ఉందో మా శక్తి వరకే చేశామన్నా. అది మీ సినిమా ఏ కంటెంట్ మీద రాబోతుంది, ఎలాంటి ప్రేక్షకులకి, ఎలాంటి జోనర్ ఆఫ్ సినిమా మీది? యాక్చువల్లీ ఇది ఒక సినిమా అనే బదులు మా కష్టం అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయిందన్న. ఎన్నో సార్లు అడిగాము, సార్ ఒక చిన్న డైలాగ్ ఉంటే చెప్పండి. నేను మార్నింగ్ వెళ్ళగానే షూటింగ్ కి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ చూస్తానన్నా. చూసి అన్న నమస్కారం అన్న అని చెప్పి, అన్న నేను డైలాగ్ చెప్తాను ఏమైనా ఉంటే చెప్పండి అంటే, ఎవరు తరపున వచ్చారు, నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్న అంటే చెప్తా ఉండు బాబు అని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అన్న ఇది. సో అలాగే మాది ఇలాగే ఆగిపోకుండా ఉండాలంటేనే మేమే ఒక అడుగు వెయ్యాలని ఈరోజు మా సొంత ప్రయత్నం చేసి, మాకు దేవుడు లాంటి మాకు ఒక నాని అని పరిచయం అయ్యి, మా ఊరి అతను కష్టము వాల్యూ తెలిసి, ఆ అన్న కూడా ఇక్కడ 2014లో ఇండస్ట్రీకి వచ్చి నేను డైరెక్టర్ కావాలని ఊర్లో మొత్తము చెప్పుకొని అతను వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూచేయిన సముద్రము, ఈ సముద్రం అతను ఈదలేక, నేను ఈదాలి అంటే ఫస్ట్ నేను దూకాలి, నాతో పాటు 10 మంది దూకడం కాదు, ఫస్ట్ నేను దూకితే నాకు ఈత వస్తాయని అందరినీ బయటకు తేగాలని చేసి ఆ రోజు ఇతను చూసి ఇక్కడ హైదరాబాద్ లో అతనికి దొరకక ఛాన్స్ కువైట్కి వెళ్ళి తను జాబ్ చేసుకుని సమ్ అమౌంట్ పట్టుకొని వచ్చి నా కొత్త వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఆయనకి ఇవ్వలేదనే ఉద్దేశంతో మాలాంటి కొత్త వాళ్ళని పెట్టుకొని ఒక సినిమా తీశారన్న. ఇది యాక్చువల్లీ ఈ సినిమాని ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూడాలి, ప్రేక్షకులు వచ్చే సాటిస్ఫాక్షన్ వచ్చింది అని నమ్మకం మీరు ఎలా ఇస్తారు? 100% అంటే అన్న, దానికి ఎలా చెప్పగలమంటే 100 రూపాయలు వాస్తవంగా ఈ 100 రూపాయలు ప్రొడ్యూసర్ పోదన్న. అది ముందు మనం అందరం తెలుసుకోవాల్సిన వాస్తవము. ఎందుకంటే ఈ 100 రూపాయలు మనము ఒక దేవత మన సినిమాలో ఐస్ గడ్డ పట్టుకుంటే కరిగిపోతాయి కదన్నా, అలా కరిగిపోయే రోజులు. ఎందుకంటే అందరూ దానికి విడిపోయి లాస్ట్ కు ప్రొడ్యూసర్ కి ఎంతో రీసెంట్ గా ఒక సార్ చెప్తే చూశానన్న, 47 రూపీస్ ఏమో అక్కడికి చేరుతుంది. అంతే ఒక నమ్మకం అన్న. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న పానీపూరి షాప్ తింటే 100 రూపాయలు ఖర్చు అయిపోద్దన్న. అలాగే ఒక పెద్ద సినిమాకి 500 పెట్టే ఖర్చు అయ్యదన్న. 500లో మాలాంటి చిన్న సినిమాలు 5 సినిమాలు చూడొచ్చన్న. 5 సినిమాలు ఒకటి నచ్చుతాయి కదన్నా, ఆ ఒక్కటి చాలన్న. ఆ ఒక్కరు వచ్చే నేను కాదన్న, అందులో నేనున్నా ఒకటే, ఇతనున్నా ఒకటే, ఇతను ఆ ఒక్కరు బయటకు వచ్చినా చాలన్న. ఆ ఒక్కరు వచ్చిన ఒక 10 మందిని తీసుకెళ్తారన్న, ఆ నమ్మకం నాకుంది. మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ప్రేక్షకులకు చెప్పండి అన్న. మా మూవీ వచ్చేసి జనవరి 30వ తారీఖు వస్తున్నాము.
మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుతున్నాము. అలాగే మన ఫ్రెండ్ క్రియేషన్ మాకు వేరే ఛానల్స్ కూడా లేవన్నా, అందుకే మా సొంత ఛానల్లోనే మేము వదులుకున్నాము టీజర్. ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇక్కడే చేశాము. మీ అందరూ ఆదరిస్తారని మన ఫ్రెండ్ క్రియేషన్ లో మా చూసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో మాకు చెప్పండి అన్న. ఎందుకంటే మేము మీరు 10 మంది పెట్టే మెసేజ్ చూసే మేము బాగా వచ్చింది తమ్ముడు అని సపోర్ట్ చేసి మేము ఆనందపడతాం. బాగా రాలేదు తమ్ముడు అని చెప్తే దానికి ఏం చేయాలని నెక్స్ట్ రెడీగా అంటే ఇంకా బెటర్ గా చేయాలని తీసుకుంటామన్నా.